చెందిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూసేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. పదవులు ఉన్నా లేకున్నా పార్టీ కోసం కష్టపడతానని స్పష్టం చేశారు. తాజా రాజకీయ పరిణామాలపై రాహుల్ గాంధీతో మాట్లాడినట్లు తెలిపారు. అలాగే కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరగకూడదని వైటీడీ బోర్డు విషయంలో స్పష్టంగా మాట్లాడానని ఆయన పేర్కొన్నారు. 100% పార్టీ బలోపేతం కోసం ప్రయత్నం చేస్తున్నా. రాబోయే రోజుల్లో కూడా మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి, రాబోయే రోజుల్లో ఇంకా ఏం చేయాలి, ప్రజల మనసులను తెలుసుకుంటాము. ప్రజలు కష్టాల్లో ఉన్న ప్రజలకు మనం ఏం పని చేయాలి, వాళ్ళు ఏం ఆశిస్తారు గవర్నమెంట్ అనే దాని మీదే ఆలోచన చేసి ఇంకా వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తాం తప్ప ఎక్కడ కూడా పార్టీ విషయంలో కూడా రాజీ పడం. పార్టీ విషయంలో పక్క పనిచేస్తాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా కాపాడుకుంటాం. అందుకనే చెప్పిన మొన్న కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి అన్యాయం జరగొద్దు అనేది నా ఇంద్రసేనారెడ్డి. కాంగ్రెస్ పార్టీ న్యాయం జరగాలి. కాంగ్రెస్ పార్టీ చాలా మంది ఉన్నారు, అటువంటి వాళ్ళకి మనం న్యాయం చేయాలని ఆలోచన చేస్తున్నా. కొన్ని సందర్భాల్లో ఓపెన్గా నేను మాట్లాడాల్సి వస్తుంది. తప్పనిసరి పరిస్థితులలో స్పందించాల్సి వచ్చింది. వైటీడీఏ